So hi to everyone, this is Prasna Kumar. Please subscribe my YouTube channel, that is love you all for more videos. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే జియో గురించి. సో జియో ప్రైమ్ అండ్ ఆఫర్స్, ఫ్రీ సర్వీసెస్ అండ్ వీటి గురించి. సో ఓకే, సో ముందుగా మనం ప్రైమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ప్రైమ్ వచ్చేసి మార్చి 31 లోపల చేయించుకోవాలి అని ఇంతకుముందు చెప్పారు. బట్ మార్చ్ 31 నైట్ వచ్చేసి 11:25కి ముఖేష్ అంబానీ గారు సో ఏప్రిల్ 15th వరకు జియో ప్రైమ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ 10 crores సబ్స్క్రైబర్స్లో 10 crores కస్టమర్స్లో ఓన్లీ 7.2 crore అంటే 7,20,00,000 మంది మాత్రమే జియో ప్రైమ్ తీసుకున్నారు. సో మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి అండ్ ఈ సర్వీస్నెస్ని ఉపయోగించుకోవాలనే భావంతో అతను వచ్చేసి సో ఏప్రిల్ 15th వరకు జియో ప్రైమ్ ఆఫర్ని ఎక్స్టెండ్ చేశాడు. సో జియో ప్రైమ్ ఇంతకుముందు బిఫోర్ 31st లోపల, మార్చి 31st లోపల తీసుకున్న వాళ్ళకి ఏం పర్వాలేదు. బట్ అండ్ నెక్స్ట్ 149తో కానీ 303తో కానీ అండ్ అబో ప్లాన్స్తో కానీ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఏం భయం లేదు. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా చెప్పాడు ముఖేష్ అంబానీ గారు. ఏంటంటే అది జూన్ 30th వరకు. సో ఇప్పుడు ఏదైతే కంటిన్యూ అవుతుందో బిఫోర్ మార్చి 31st, దట్ ఈస్ డైలీ 1 GB అండ్ 100 SMS పర్ డే, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. సో దట్ ఈస్ సో ఏదైతే వస్తుందో ఇంతకుముందు మాదిరే, సో అది జూన్ 30th వరకు అమల్లో ఉంటుంది. అంటే ఫ్రీనే. సో ఇప్పుడైతే మీరు ప్రైమ్ చేయించుకొని 303తో రీఛార్జ్ చేసుకున్న, 149తో రీఛార్జ్ చేసుకున్న సేమ్ ఇదంతా వచ్చేసి జూలై 1st నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు ఏదైతే మీరు చేయించుకున్నారో అంతవరకు వచ్చేసి ఇవి డీయాక్టివేషన్లోనే ఉంటాయి. ఫ్రీ ఆఫర్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది. డోంట్ ఫీల్ అబౌట్ ఎనీ ప్యాకేజ్. ఓకే, బికాస్ ఆఫ్ ముఖేష్ అంబానీ గారి ఏంటంటే లక్ష్యం ప్రతి ఒక్కరూ జియో ప్రైమ్ యూజ్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరూ ఈ మోడర్న్ వరల్డ్లో నెట్ అంటే ఏదో తెలుసుకోవాలి అనే భావంతో పెట్టారు. ఓకే, గుడ్ లక్, ఎంజాయ్ ఫర్ అప్ టు జూన్ 30th. Enjoy, and if you like the video, please share to your friends and okay, all of those guys. Thanks you for watching. For more videos, please subscribe. Please subscribe. Okay, thank you.